వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 695 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 52,139 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మీరు మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు అయితే మనకి యాజ్ టీజ్‌గా మనకి గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో మనకు మార్కెట్ ఫాలో అవుద్దని తెలుసు. అదేవిధంగా మనకు మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాలో అయింది. సో, ముందుగా మనం మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో లోయెస్ట్ లో వచ్చేసి 52,010 హైయెస్ట్ వచ్చేసి 52,827 అంటే ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంట్ జరిగింది. సో, ఈరోజైతే మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూడండి. సో, మీకు 1 వీక్ క్యాండిల్‌ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ గనుక ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని యాజ్ ఇట్ ఈస్‌గా మనం చెప్పినట్టే జరిగింది. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో మనం వెంటనే పుట్ ఆప్షన్ తీసుకున్నానన్నమాట. సో, తీసుకున్న తర్వాత మనకు ఎలా ఎలా ప్రాఫిట్ వచ్చిందో చెప్తా చూడండి. సో, మీరు 1 డే క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ గాని చూస్తే మనం తీసుకున్న వెంటనే 15 మినిట్స్ స్కాన్‌లో మనం ఎంట్రీ తీసుకున్నామనమాట. చాలామంది అంటే ఇక్కడ మార్కెట్ ఇంతవరకు ఎళ్ళింది కదా! సరే కంపల్సరీ ఇంకా మార్కెట్ పైకి వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేసారా అని అడగొచ్చు. కానీ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే సెల్లర్స్ నుంచి కొంచెం ప్రెషర్ ఉన్నట్టు దాని అర్థం అనమాట. ఎందుకంటే మీకు 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో క్లియర్ ఇండికేషన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడి దాకా ఓపెన్ అయిందనమాట. సో, ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనకు తెలుసు ఈ లెవెల్ వరకు ఫాలో అవుద్దని. దాన్ని బేస్ చేసుకొని మనం పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. సో, దాని తర్వాత మార్కెట్‌లో చూసారా ఈరోజైతే మార్కెట్‌లో కన్సల్టేషన్ జరిగినా సరే, ఫాలో అవుతూ కన్సల్టేషన్ జరిగిందనమాట. సో, అంత పెద్ద మొమెంటమ్ అంటే వ ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరగలేదు. కానీ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. సో, నాకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ఇంకా రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1 డే క్యాండిల్ గనుక చూస్తే 1 డే క్యాండిల్‌లో మీరు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మార్కెట్ కంప్లీట్‌గా ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కంప్లీట్‌గా ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్ట్రాంగ్‌గా ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది. అండ్ సపోర్టింగ్ లెవెల్ ఉందన్నమాట. సో, సపోర్టింగ్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడే మీరు తీసుకోండి. లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మనం మార్కెట్‌లో ఏది తీసుకుందాం అంటే రేపు సో, ఇన్ కేస్ గనక మార్కెట్ గనక గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. ఈ రేంజ్‌లో ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు గ్యాప్ డౌన్ అయ్యిందనుకోండి. రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉందనమాట. ఈ జోన్ నుంచి కొంచెం కిందకి వెళ్ళడానికైతే ప్రయత్నించదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మాక్సిమం పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ట్రాప్ మూవ్‌మెంట్ కట్టయితే పడొద్దు. అంటే కంప్లీట్‌గా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నిన్న 2 ఫాల్స్ మీరు నిన్న ఫాల్, ఈరోజు ఫాల్ కొంచెం మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. కానీ అలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్‌లో కొంచెం ట్రాప్ కూడా జరుగుతుంటది. సో, ఈ లెవెల్స్ వచ్చేసరికి ఇంకా ట్రాప్ జరుగుతుంటదనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌లో. సో, జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మీకు కన్ఫర్మేషన్‌గా ఒక 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ 15 మినిట్స్ కన్నా కూడా కన్ఫర్మేషన్ తీసుకోండి. లేదు బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కొంచెం రికవరీ అవుతే సిగ్నల్ ఉంది కాబట్టి కొంచెం 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాం. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.